వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కోర్టు నిన్న కీలకమైనటువంటి ఉత్తర్వులు వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక వెళ్ళినట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు సిబిఐ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆమె వేసినటువంటి పిటిషన్ ఏంటంటే, తన తండ్రి మరణానికి సంబంధించి సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తు పూర్తిగా అవ్వలేదని, తనకు ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉన్నట్లుగా తనకు అనిపిస్తుందని, ఇంకా లోతైనటువంటి దర్యాప్తు సిబిఐ జరపలేదని, దీనికి సంబంధించి మరలా విచారణ జరిపి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిబిఐకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనల అనంతరం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ట్రయల్ కోర్టులో మీరు దీనికి సంబంధించి పిటిషన్ వేయండి, 8 వారాల్లోగా దీని మీద ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకే ఆమె ఇప్పుడు పిటిషన్ వేయడం జరిగింది. నిన్న దీని మీద విచారణ జరిగింది. దీంట్లో భాగంగా సిబిఐ స్పెషల్ కోర్టు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటుగా ఆయన తండ్రికి, అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి మరికొంతమందికి భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, దస్తగిరి, ఇలా సునీల్ యాదవ్, ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళ అందరికి సంబంధించి నోటీసులు జారీ చేయడంతో పాటుగా సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసింది. యాక్చువల్గా ఆమె పిటిషన్లో పొందుపరిచింది సిబిఐ ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సి ఉంది అని. అంటే యాక్చువల్గా సిబిఐకి నోటీసులు ఇస్తే సరిపోతుంది. సో సిబిఐ పూర్తి దర్యాప్తు చేసిందా లేదంటే ఇంకా చెయ్యాలా అనేది సిబిఐని అడగాలి. అయితే సుప్రీంకోర్టు మరొక అంశాన్ని కూడా పొందుపరిచింది. దీనికి సంబంధించి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారందరూ, ఈ కేసుకి సంబంధించినటువంటి వారి అందరి ఒపీనియన్ తీసుకోవాలి అని. సో అందుకే కోర్టు అందరికీ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఒక వారం రోజుల్లోగా దీనికి సంబంధించినటువంటి పిటిషన్ అఫిడవిట్లు దాఖలు చేయాలి. వీళ్ళందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కౌంటర్లో వీళ్ళు చెప్పేటువంటి వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే విధంగా మరలా విచారణ జరపమని సిబిఐకి ఆదేశాలు ఇస్తుందా లేదా కోర్టు అనేది చూడాలి.